శ్రీగురుభ్యో నమ. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భగవద్బంధువులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణు సహస్రనామం స్తోత్రము పారాయణలో భాగంగా ఈరోజు మరొక శ్లోకాన్ని మనం పరిశీలిద్దాం. అర్చిష్మానర్చిత కుంభో విశుద్ధాత్మా విశోధన అనిరుద్ధో ప్రతిరథ ప్రద్యుమ్నోమిత విక్రమ. ఈ శ్లోకాన్ని చూద్దాం. అర్చిష్మాన్ అంటే వెలుగును ఇచ్చువాడు. అర్చి అంటే వెలుగు. అర్చిష్మాన్ సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఈ మూడు కూడా ప్రకాశించినవి. నక్షత్రాలు ప్రకాశించినప్పటికీ వాటి వెలుతురు భూమితో అంతగా సంబంధం లేదు. భూమితో సంబంధమైనటువంటి వెలుగు ఏమిటంటే అగ్ని, సూర్యచంద్రుడు ఈ మూడు కూడా. ఈ మూడింటికి వెలుగు ఎలా వస్తుంది అంటే భగవంతుడి ద్వారా వస్తుంది. అర్చిష్మాన్ ఆయన ఇస్తేనే వస్తుంది. సూర్యుడు అంతగా ప్రకాశించటానికి కారణము శ్రీమన్నారాయణుడు. చంద్రుడు కూడా అంతే, అగ్ని కూడా అంతే. వాస్తవంగా సూర్యుడి యొక్క ప్రకాశ శక్తి 116 కిరణాలు ఉంటాయట ఆయనకి. వేదంలో అంటే మనకు భూమి మీదికి రావడానికి సప్తవర్ణాలు 7 కిరణాలే వస్తాయి భూమి మీదికి. మిగతా కిరణాలన్నీ కూడా మార్గమధ్యంలోనే వాటి ఫలితము లేకుండా పోతాయి. భూమి మీదకి వచ్చే వరకు 7 కిరణాలు చేరుకుంటాయి. మనకు ఏవైతే కావాలో, ఏ కిరణాలు కావాలో ఆ కిరణాలు. మిగతా కిరణాలన్నీ కూడా మిగతా గ్రహాలకు వెళ్ళిపోతుంది. అనేక గ్రహాలు ఉన్నాయి కదా, మనకు తెలిసి 9 గ్రహాలు అయినప్పటికీ అనేక గ్రహాలు ఉన్నాయి ఈ గెలాక్సీలో. ఆ గ్రహాలన్నిటికీ కూడా ఈ కిరణాలు, మిగతా కిరణాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. 7 మాత్రమే మనకు వస్తాయి వేదం ప్రకారం. అంటే ఏ ఏ గ్రహానికి ఏ ఏ కిరణాలు కావాలో ఆ కిరణాలని ప్రసాదించే శక్తి సూర్యునికి ఎలా వచ్చింది అంటే భగవంతుడి ద్వారా వచ్చింది. అలాగే చంద్రుడికి యొక్క కిరణాలు మనం వేదం ప్రకారము చంద్రుడిలోని కిరణాలు మనకి అర్చిష్మాన్ అనడంలో 136 కిరణాలు ఉన్నాయట చంద్రుడు. సూర్యుడికి 116, చంద్రుడికి 136, అగ్నిదేవుడికి 108 కిరణాలు ఉంటాయట అగ్నిదేవుడికి. అంటే అగ్ని మనం ఏదో హోమంలోని అగ్నిహోత్రుని కనుక చూస్తే దాంట్లో ప్రకాశించేటటువంటి కిరణాల సంఖ్య 108. చంద్రుడికి 136 కిరణాలు. కానీ అవి భూమి మీదకి వచ్చేవాడికి షోడశ కిరణాలు అంటారు. షోడశ అంటే 16 కిరణాలు మాత్రమే వస్తాయట. మిగతావన్నీ మిగతా గ్రహాలకు వెళ్ళిపోతుంటాయి. అగ్నిదేవుడికి 108 కిరణాలు. కానీ అగ్నిదేవుల్లో కూడా సప్త కిరణాలు మాత్రమే మనకు అందుతాయి. మిగతా కిరణాలన్నీ కూడా మిగతా గ్రహాలకి, మిగతా శక్తులకు వెళ్ళిపోతుంటాయి. ఇట్లా ఒక పద్ధతి ప్రకారం అర్చిష్మాన్ వాటి వెలుతురు యొక్క శక్తిని ఎలా వస్తుంది వాటికి అంటే భగవంతుడి ద్వారా వస్తుంది. అన్ని చోట్ల అగ్నిదేవుడు ఒకే రకంగా వెలగలేడు.
అన్ని చోట్ల సూర్యకిరణాలు ఒకే రకంగా పడవు. అన్ని చోట్ల చంద్రుడి యొక్క కిరణాలు ఒకే రకంగా ఉండవు. పాడ్యం నుంచి మొదలు పెడితే పౌర్ణమి వరకు అనేక రకాలైనటువంటి మార్పులు చేర్పులతో ఈ విధంగా ఎందుకు జరుగుతుంది అంటే అది భగవంతుడు ఇచ్చేటటువంటి శక్తి అని చెప్పేసి అర్చిష్మాన్ అర్చిత అర్చించువాడు. ఎక్కడ అర్చించువాడు అంటే భక్తుల యొక్క హృదయాలలో అర్చించువాడు, పుణ్యక్షేత్రాలలో అర్చించువాడు. అంటే దేవుడికి ఒక దేవాలయం కట్టేసి దాంట్లో ఏదో విగ్రహ ప్రతిష్ఠ చేసి అర్చించడానికి కావలసినటువంటి సౌకర్యాన్ని మనం కల్పించుకొని అక్కడ దేవుడు ఉన్నాడు అని భావించి ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ మనం చేసేటటువంటి పూజ మాత్రమే ఫలితాన్ని ఇస్తుంది. ఆయా పుణ్యక్షేత్రాలలో మాత్రమే భగవంతుడు తన యొక్క అంశను నిక్షిప్తము చేసి ఉంటాడు. ఇది వేదం ఇచ్చినటువంటి ప్రవచనం. ఎందుకు మనం పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి అంటే ఇక్కడ భగవంతుడి యొక్క అంశం ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే వేల సంవత్సరాలుగా భక్తులందరూ కూడా అక్కడికి వెళ్ళి స్వామి ఇక్కడ ఉన్నాడు అని భావించి చేసే అర్చన కార్యక్రమం. ఇన్ని వేల లక్షల మంది చేస్తున్నారు కాబట్టి తప్పకుండా అక్కడ ఒక శక్తి నిక్షిప్తమై ఉంటుంది. అదే పాజిటివ్ ఎనర్జీ అంటారు. సైన్స్ ఏమంటుందంటే పాజిటివ్ ఎనర్జీ అంటే అక్కడ ఉన్నటువంటి వేల మంది భక్తులు కోరుకుంటారు అన్నమాట. ఇక్కడ ఉన్నాడు స్వామి, ఇక్కడ ఉన్నాడు దేవుడు, తిరుపతిలో ఉన్నాడు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అని చెప్పేసి వేల మంది వస్తారు. అదే భావంతో వస్తారు, ఇతర భావంతో రారు. ఇక్కడ ఏ దేవుడు లేడు, అనవసరంగా మనం తిరుపతికి వెళుతున్నాము అన్నటువంటి భావనతో వచ్చినటువంటి భక్తులు ఎవరు లేరు. కాబట్టి పోయిన వారందరూ కూడా భక్తులు కాబట్టి భక్తుల హృదయాల్లో ఉన్నటువంటి స్వామి అక్కడ ఉన్నటువంటి స్వామిని అర్చిస్తాడు కాబట్టి, కీర్తిస్తాడు కాబట్టి, కొలుస్తాడు కాబట్టి, స్మరిస్తాడు కాబట్టి తప్పకుండా అక్కడ ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తిలోని అంశను మనం గ్రహించటమే పుణ్యక్షేత్రం యొక్క దర్శనం. దర్శన్ అంటే అదే. ఏమి దర్శిస్తాడు అంటే ఉన్నాడు అనే భావనతో దర్శిస్తాడు. కాబట్టి ఆ పాజిటివ్ ఎనర్జీ 100% దీంట్లో సైన్స్ కూడా ఒప్పుకునేది. వేల లక్షల మంది ఒకేసారి ఒకే రకమైనటువంటి భావనతో ఎక్కడైతే ఉంటారో ఆ భావన తప్పకుండా ఫలిస్తుంది అనేది మనకు ప్రకృతి చెప్పినటువంటి ఇది ద ఫిజికల్ సైన్స్. ఎక్కడైతే మనం పాజిటివ్ ఎనర్జీతో అందరూ ఉంటారో అక్కడ ఖచ్చితంగా ఒక ఎనర్జీ ఉంటుందనేది సైన్స్ నిరూపించినటువంటిది, ప్రూవ్ అయినటువంటి ఒక అంశం. కాబట్టి తప్పకుండా మనం పుణ్యక్షేత్ర దర్శనం చేయవలసింది. తర్వాత ఎవరైతే భక్తులు ఉన్నారో, నిరంతరం భక్తిభావంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి హృదయాల్లో తప్పకుండా ఉంటారు. వారి యొక్క దీవెన కూడా ఫలిస్తుంది. నిరంతరం భక్తిలో ఉన్నటువంటి ఇప్పుడు స్వామీజీ వీళ్ళు ఎంతోమంది ఉంటారు, నిరంతరం భక్తి మార్గంలోనే ఉంటారు. వాళ్ళ దైనందిన జీవితం అంతా కూడా ఉదయం నుంచి రాత్రి దాకా దేవుడి సన్నిధిలోనే ఉంటారు. గణపతి సచ్చిదానంద స్వామి, చిన్నజీయర్ స్వామి, ఇంకా చాలామంది మనకు ఉన్నటువంటి మఠాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఉదయం లేచి 4 గంటల నుంచి మొదలు పెడితే రాత్రి పడుకునే వరకు, పవళింపు సేవ వరకు స్వామివారి యొక్క కైంకర్యంలో ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా భక్తులే. వాళ్ళ నుంచి ఒకసారి నమస్కారం చేసి తీసుకున్నటువంటి దీవెన ఫలిస్తుంది అనేది కూడా సైన్సే. ఎందుకంటే టూ పాజిటివ్లో ఉంటారు వాళ్ళు ఎప్పుడూ కూడా వ్యతిరేక భావంతో ఉండరు. కాబట్టి వాళ్ళ నుంచి వచ్చే మనకు చదువు చెప్పిన గురువు గారికి, టీచర్కి గుడ్ మార్నింగ్ ఎందుకు చెప్తాం, నమస్తే ఎందుకు చెప్తాం అంటే టూ పాజిటివ్గా ఉంటాడు. తన స్టూడెంట్ కాబట్టి మరి వీడు పాస్ అయితే బాగుండు, వీడు పాస్ అయితే బాగుండు, వీడు చదివితే బాగుండు, వీడికి నేను చెప్తే వస్తే బాగుండు, వీడు క్లవర్గా ఉంటే బాగుండు అనేది ఉంటుంది ఏ టీచర్ కూడా. కాబట్టి మనకు ఆ టీచర్లందరికీ మనం గుడ్ మార్నింగ్ చెప్పడం వల్ల ఆ పాజిటివ్ ఎనర్జీ మనకు వచ్చేస్తుంది.
వెరీ గుడ్ రా బాబు అనగానే ఆ పాజిటివ్ ఎనర్జీ అతని నుంచి మనం తీసుకుంటాం. అదే భావన అంతే. ఎక్కడైతే నిరంతరము భక్తిభావంతో ఉన్నటువంటి ప్రదేశాలు ఉంటాయో, నిరంతరము దేవుడు ఉన్నాడు అని నమ్ముతూ అక్కడ కైంకర్యాలు చేస్తారో, ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఒక విధమైనటువంటి డివోషనల్ వైబ్రేషన్ ఉంటుంది. ఆ వైబ్రేషన్ని మనం సంతరించుకోవటమే దర్శనం. కాబట్టి అదే చెప్పాను అక్కడ. అర్చిత కుంభ. కుంభ అంటే కుండ. కుండ ఎట్లా ఉంటుంది? పరిపూర్ణమైనటువంటి చిహ్నానికి కుండ ప్రతీక. కాబట్టి పరిపూర్ణమైనటువంటి శక్తికి ప్రతీక భగవానుడు. కాబట్టి ఆ విధంగా మనం భగవానుని యొక్క పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఎప్పుడైతే మనం నమస్కారం చేస్తామో, ఆయన తప్పకుండా తన పరిపూర్ణమైనటువంటి ఆశీస్సును అందిస్తాడు. విశుద్ధాత్మ విశోధన. విశుద్ధమైనటువంటి ఆత్మ కలవాడు. అంటే శుద్ధమైన ఆత్మతో ఎక్కడైతే మనం ఏదైతే చేస్తామో, పరిశుద్ధ ఆత్మ అంటారు కదా. అంటే ఇతర భావనలు లేకుండా ఒకే భావనతో చేసేటటువంటి ప్రతి పని, దాన్ని అంకిత భావము అంటాము. అంటే 100% ఆ పనిలో నిమగ్నమై ఉంటాడు. 1% కూడా వేరే పని మీద ధ్యాస ఉండదు. కాబట్టి భక్తి అంటే భక్తిలోనే ఉంటాడు, పూజ అంటే పూజలోనే ఉంటాడు, ధ్యానం అంటే ధ్యానంలోనే ఉంటాడు, తపస్సు అంటే తపస్సులోనే ఉంటాడు. ఏ పనైనా సరే అంకిత భావంతో చేస్తే అది తపస్సే. అది వృత్తి కానివ్వండి, పని కానివ్వండి. తను చేసే వృత్తిలో 100% నిమగ్నమైపోతే అదే తపస్సు. కాబట్టి ఆ విధంగా ఉంటాడు. అది ఖచ్చితంగా పరిపూర్ణంగా ఫలిస్తుంది. పరిపూర్ణమైన ఫలితములు ఇచ్చినటువంటి భగవంతుడు ఖచ్చితంగా పరిపూర్ణమైనటువంటి ఆత్మశక్తి కలవాడు. అనిరుద్ధ, ముక్తిని ప్రసాదించువాడు. అనిరుద్ధ అంటే భగవంతుడి యొక్క శక్తి 4 మార్గాల్లో ఉంటుందని చెప్పేసి వేదం చెబుతుంది. ప్రద్యుమ్న, అనిరుద్ధ, వాసుదేవ, పురుషోత్తమ రూపాలు అంటారు వాటి. అంటే ఒక్కొక్క నామంతో ఒక్కొక్క శక్తిని భగవంతుడు మనుషులకు, తర్వాత జీవులకు ఇచ్చువాడు. దాంట్లో అనిరుద్ధ అంటే ముక్తిని ప్రసాదించు వ్యూహమును కలవాడు. వాసుదేవ వ్యూహము అంటే కల్మషత్వము లేనటువంటి జీవులను మోక్షాన్ని ఇచ్చువాడు. తర్వాత సంకర్షణ జ్ఞానమును బలమును ఇచ్చువాడు. ప్రద్యుమ్న ఐశ్వర్యము వీర్యము ఇచ్చువాడు. అనిరుద్ధ శక్తి చేస్తూ ఇచ్చువాడు. ఈ 4 రకాలైనటువంటి బలాలను గనక మనుష్యుడు సంతరించుకుంటే ఋషిత్వం వస్తుంది. అందుకే మనకు ఉత్తర కర్మల్లో కూడా మంత్రం చెబుతాం అన్నమాట. పితృపితామహ ప్రపితామహ అని చెప్పేసి వాళ్ళు ఏ రూపాల్లో ఉండాలంటే ప్రద్యుమ్న, సంకర్షణ, వాసుదేవ అని చెబుతారన్నమాట. ఆయా మార్గాల్లో ఆ శక్తిని ప్రసాదించేటువంటి భగవంతుడు నీకు మోక్షమును ఇచ్చుగాక, బలమును ఇచ్చుగాక, వీర్యమును ఇచ్చుగాక, తేజస్సు ఇచ్చుగాక అని చెబుతూ ఆ పితృపితామ ప్రపితామహులు ఖచ్చితంగా మోక్షానికి పోతారు. ఈ 4 రకాలైనటువంటి భగవంతుని యొక్క తేజస్సు వల్ల అని చెబుతారన్నమాట. ఆ విధంగా ప్రతిరథ అపజయము లేనివాడు. ప్రద్యుమ్న వీర్యశక్తి గలవాడు. అమిత విక్రమ పరాక్రమము కలవాడు. నిత్య యౌవనుడు. ప్రకృతి అంతా కూడా మనం భగవంతుడిగా భావిస్తే ప్రకృతి ఎప్పుడూ కూడా నిత్య యౌవన. ప్రకృతికి వయస్సు ఏమైనా ఉందా? సూర్యుడి వయస్సు ఏమైనా చెప్పగలుగుతామా? ఎప్పుడు నిత్య యవ్వనుడు. చంద్రుడి వయస్సు ఏమైనా చెప్పగలుగుతామా? నిత్య యవ్వనుడు. ఆయనలో మార్పు ఏమీ లేదు, ఎప్పుడు అట్లాగే ఉంటాడు. భూమి వయస్సు ఏమైనా చెప్పగలుగుతామా? ఎప్పుడు నిరంతరం ఇట్లాగే ఉంటుంది. నక్షత్రాల వయస్సు ఏమైనా చెప్పగలుగుతామా? ఎప్పుడు అలాగే ఉంటుంది. వాయువు ఎప్పుడైనా మనం వయస్సు చెప్పగలుగుతామా? గాలి యొక్క వయస్సు ఇంత అని చెప్పేసి అది నిత్య యవ్వన. అగ్నిదేవుడి వయస్సు ఏమైనా చెబుతామా? నీటి వయస్సు ఏమైనా చెబుతామా? నిత్య యవ్వన. ప్రకృతి అంతా కూడా నిత్య యవ్వనం కాబట్టి, ప్రకృతియే భగవంతుడు కాబట్టి నిత్య యవ్వనంగా ఉండడానికి కావలసినటువంటి శక్తిని కూడా ఇచ్చువాడు. నిత్య యవ్వన అంటే మోక్షము లేని ముముక్షత్వాన్ని ఇచ్చువాడు. నిత్య యవ్వనం అంటే ఎప్పుడు మనం 25-30 సంవత్సరాలు ఉండిపోవటం కాదు, మోక్షాన్ని ప్రసాదించడమే నిత్య యవ్వన. మళ్ళీ తిరిగి ఈ భూమి మీదకి రాకుండా ఉండేటువంటి స్థితిని కల్పించేవాడు కాబట్టి
నిత్య యౌవన అనేటువంటి శబ్దాన్ని ఇక్కడ ప్రయోగించడం జరిగింది. స్వస్తి ప్రజాభ్యాం.